ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ఛానల్కు స్వాగతం. ఈరోజు భగవద్గీతలో 13వ అధ్యాయంలో 3వ శ్లోకం గురించి తెలుసుకుందామండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. అంటే దీని యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం. క్షేత్రజ్ఞం, క్షేత్రమును తెలిసినవాడు. చ మరియు, అపి మాత్రము, మాం నిన్ను, విద్ధి తెలుసుకునుము, సర్వ సమస్త, క్షేత్రేషు వ్యక్తిగత క్షేత్రముల, భరతవంశీయుడా, క్షేత్రము, క్షేత్రజ్ఞయో క్షేత్రజ్ఞుని గురించి, జ్ఞానం తెలుసుకొనుట, యత్ ఏదైతే, తత్ అది, జ్ఞానము, మతం అభిప్రాయము, మమ నా యొక్క. అంటే ఏమని చెప్తుండంటే శ్రీకృష్ణుడు వచ్చేసి, ఓ భరతవంశీయుడా, నేను ప్రతి ఒక్క క్షేత్రమును ఎరిగిన వాడిని. ఈ శరీరము క్షేత్రమని, ఆత్మ పరమాత్మ క్షేత్రజ్ఞులని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానంగా నేను పరిగణిస్తున్నా. అంటే ఏమని చెప్తుందంటే క్షేత్రం, ఈ శరీరం అనేటువంటిది క్షేత్రం. ఎందుకంటే ఈ దేహం అనేది మనం వివిధ పనులకు, తర్వాత వివిధ వాంఛలకు, వీటి కొరకు ఉపయోగిస్తాం కాబట్టి. తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి అంటే ఆత్మ పరమాత్మ యొక్క వాటిని క్షేత్రంలో తెలుసుకోవడమే, దాన్ని నిజమైన జ్ఞానంగా పరిగణిస్తున్నా అని చెప్తుండు. ఆత్మకు ఒక శరీర క్షేత్రం గురించే తెలుస్తుంది. దానికి ఉన్నటువంటి ఈ పరిమితమైన పరిధిలో తన క్షేత్రం గురించి ఆత్మకున్న జ్ఞానం అసంపూర్ణమైనది. భగవంతుడు అనేవాడు ఏంటంటే సర్వభూతములలో హృదయాలలో పరమాత్మగా స్థితుడై ఉండి సమస్త ఆత్మల క్షేత్రములు తెలిసినవాడు. అంతేగాక ప్రతి ఒక్క క్షేత్రం గురించి ఉన్న భగవంతుని జ్ఞానము సంపూర్ణమైనది మరియు దోషరహితమైనది. ఈ విధంగా తారతమ్యాలు చెప్పడం ద్వారా భౌతిక శరీరం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, తర్వాత ఈ మూడింటి మధ్య ఉన్న తేడాలు, ఒకదానికి ఉన్నటువంటి ఒక సంబంధం అనేది ఇక్కడ వివరిస్తాడు. ఏంది అని అంటే నిజమైన జ్ఞానం అంటే ఆత్మ పరమాత్మ శరీరంలో అంటే ఏమిటో తెలుసుకొనుట, అదేవిధంగా వాటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవడం. అంతేగాని ఇప్పుడు మనం ఏదైతే పిహెచ్డీలు చేయడము, లేకపోతే స్కాలరు, ఇది కాదు. అంటే మనకు ఆత్మ గురించి, పరమాత్మ గురించి, తర్వాత శరీరము, ఈ మూడింటిని, వాటి మధ్య తేడాలు తెలుసుకొని వాటి తారతమ్యాలు ఏంటి, ఇవి తెలుసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది శ్రీకృష్ణుల వారు చెప్తుండ్రు. మళ్ళీ ఒకసారి చదువుతానండి పద్యం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ. కృష్ణం వందే జగద్గురు.